అంటే పిల్లల్ని సాధారణంగా తల్లిదండ్రులు చాలా ప్రేమతో పెంచుతారు. వీళ్ళకు క్యాన్సర్ వచ్చిందనగానే కుప్పకూలిపోతారు తల్లిదండ్రులు ఒక్కోసారి. సో, వాళ్ళను మీరు ఎట్లా కౌన్సెలింగ్ జేస్తారు? వాళ్ళు తిరిగి అంటే రియాలిటీలోకి వచ్చి చికిత్స కోసం సపోర్ట్ జేయడానికి మీరు ఎట్లా కన్సల్ట్ చేస్తారు? యూజువల్లీ పీడియాట్రిషియన్స్ ద్వారా వస్తారు పిల్లలు. అంటే ఓకే. ఫస్ట్ చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి అక్కడ డౌట్ ఉంది అన్నప్పుడు మా దగ్గరికొస్తారు. రేర్‌లీ మా దగ్గరికి డైరెక్ట్‌గా రావచ్చు. అంటే వేరే పేషెంట్స్ ద్వారా తెలుసుకొని. సో, ఫస్ట్ థింగ్ ఒక ఆటమ్ బాంబ్ పడ్డట్టు ఉంటది ఫ్యామిలీ మీద. ఐ విల్ నాట్ డిస్క్రైబ్ ఇట్ ఆఫ్ ఎనీథింగ్ లెస్ దాన్ థాట్. సో, 360 డిగ్రీస్ వాళ్ళ లైఫ్ అప్‌సైడ్ డౌన్ అయిపోయినట్టు ఉంటదనమాట. ఫస్ట్ నమ్మరు. సో, డినయల్ అంటాం. సో, ఫేజెస్ పాస్ త్రూ అవుతారు. డినయల్‌లో ఉంటారు, కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారు, షాక్‌లో ఉంటారు. నేను చెప్పింది దాంట్లో 50% కూడా అర్థం చేసుకునే కెపాసిటీ ఉండదు హ్మ్. మా దగ్గరకొచ్చినప్పుడు. వాళ్ళని మెల్లగా కూర్చోబెట్టుకొని హ్యాండ్ హోల్డ్ చేసి, "ఏం గాదు, రిఅష్యూరెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఏం జేయాలి? ఏం జేయాలి? మీ బాబుకి నయం అవుతది, మీ పాపకి నయం అవుతదనే కాన్ఫిడెన్స్ ఇచ్చి, వాళ్ళకి హోప్ ఇచ్చి, కాకపోతే ఒక బ్యాటిల్. అందరం కలిసి ఈ యుద్ధంలోకి దిగాలి, దానితోని ఫైట్ చేయాలి అనే కాన్ఫిడెన్స్ వాళ్ళకిచ్చి, వాళ్ళకన్నీ మెల్లగా చెప్పుకుంటూ కౌన్సెలింగ్ నేనొక్కదాన్నే కాదు, సైకాలజిస్ట్, టీమ్ మెంబర్స్, నర్సింగ్ స్టాఫ్, జూనియర్ డాక్టర్స్, ఎవ్రీబడీ హాస్ ఎ రోల్ ఇన్ టేకింగ్ సెటిలింగ్ డౌన్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ సెటిల్ కావడానికి టైం పడతది. హ్మ్. యూజువల్లీ 15 డేస్ టు 1 మంత్ ఈజీగా పడతది. టు సెటిల్ డౌన్ ఇన్ అ మేజర్ వే. ఆఫ్‌కోర్స్ మైనర్ ఇష్యూస్ అండ్ ఇబ్బందులు త్రూఔట్ ద ట్రీట్మెంట్ పడుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ లైక్ రోలర్ కోస్టర్ రైడ్ లాగుంటది వాళ్ళ. ఒకసారి గుడ్ న్యూస్ ఇస్తుంటాం, ఒకసారి బ్యాడ్ న్యూస్ ఇస్తుంటాం, ఒకసారి సరిగ్గా నయం అవ్వట్లేదు ఆర్ ఏదైనా మేజర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు కోప్. బట్ వాళ్ళు ఎట్లా కోప్ చేస్తారో నాకు తెలీదు. ఒక నమస్కారం పెట్టాలనిపిస్తది. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ మనం గట్టిగా హ్యాండ్ హోల్డ్ చేసి, మంచిగా సర్ది చెప్పుకుంటూ, బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ, ఎట్లా చూసుకోవాలి ఇంటికి ఎళ్ళినంక అనేటివన్నీ చేస్తే కంట్రోల్ వాళ్ళ చేతికిచ్చినప్పుడు వాళ్ళు దే విల్ సెటిల్ డౌన్. డాక్టర్ గారు ముఖ్యంగా ఇప్పుడు మనం చికిత్సా విధానంలో ఈ సాధారణంగా కీమోథెరపీ గానీ, రేడియోథెరపీ గానీ ఎక్కువ విరివిగా వాడుతుంటాం గదా! పెద్దలకే చాలా డౌట్లుంటాయి. ఇప్పుడు నా మీద కీమోథెరపీ చేస్తున్నారు, రేడియోథెరపీ చేస్తున్నారు, నా వెంట్రుకలుంటాయా? లేకపోతే ఏమన్నా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? అని జెప్పేసి. అది ఒక ఎత్తయితే, సహకరించడం మరొక ఎత్తు. సాధారణంగా పిల్లల్లో అంటే అంత మెచ్యూర్డ్ గాదు గాబట్టి సహకరించే విషయంలో గూడా ఏ రకంగా తేడాలుంటాయి? సో, ఈ రేడియోథెరపీ, కీమోథెరపీ పిల్లల మీద ప్రయోగించడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? దీని గురించి వివరిస్తారా? సో, క్యాన్సర్‌ని ఎలా ట్రీట్ చేస్తాం ఇన్ 2025 అంటే మోస్ట్ కామన్‌లీ కీమోథెరపీ. అంటే క్యాన్సర్ కోసం యూజ్ చేసే మెడిసిన్స్‌ని కీమోథెరపీ అంటాం. రేర్‌లీ రేడియోథెరపీ ఇన్ సర్టెన్ టైప్స్ ఆఫ్ ట్యూమర్స్, సర్జరీ ఇన్ సాలిడ్ ట్యూమర్స్. సో, ఈ 3 మెథడ్స్ మోస్ట్ కామన్. ఈ మధ్యలో అడ్వాన్సెస్ ఇన్ ట్రీట్మెంట్ వచ్చి ఇమ్యునోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ అవి గూడా వస్తున్నాయి. అవి ఇంకా బాగా వస్తే, డెవలప్ అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఈ యొక్క నేను ఫస్ట్ చెప్పిన మెథడ్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చాలా తగ్గించొచ్చు. సో, కీమోథెరపీ విషయానికొస్తే ఎనీ మెడిసిన్ హాస్ సైడ్ ఎఫెక్ట్స్. సో, సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి చాలా ఉండొచ్చు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ డోంట్ గెట్ ఇట్. అది కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే బ్లడ్ కౌంట్స్ పడిపోవడము, హెయిర్ లాస్ అవ్వడము, మౌత్‌లో అల్సర్స్ రావడము, లూజ్ మోషన్స్, ఫీవర్స్ ఇట్లాంటివి జరగొచ్చు. అప్పుడు వాళ్ళకి సపోర్టివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, బ్లడ్ కౌంట్స్ పడడం మూలాన ఈ క్యాన్సర్ వలన దానికిచ్చే ట్రీట్మెంట్ వలన ఇమ్యూనిటీ అంటే రోగనిరోధక శక్తి అనేది బాగా తగ్గుతుంది పిల్లల్లో. సో, వాళ్ళని కొంచెం ఐసోలేటెడ్‌గా పెట్టడము, స్కూల్స్‌కి పంపియకపోవడం యాక్టివ్ ట్రీట్మెంట్స్‌లో ఉన్నప్పుడు. ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ప్రికాషన్స్ అనేటివి ఉంటాయి. అంటే మనం కోవిడ్ టైమ్‌లో ఎలా జాగ్రత్తగా ఉన్నామో, అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సొస్తది. ఒకవేళ ఇన్ఫెక్షన్ వచ్చినా గాని, ఫీవర్స్ వచ్చినా గాని ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కి రావడము, దాన్ని ఇమ్మీడియేట్‌గా ట్రీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో, మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్ ఇవ్వండి. నాసియా, వామిటింగ్ అనేటివి అంటే వామిటింగ్ అందరూ భయపడేది వామిటింగ్స్‌కి. కాకపోతే ఈ మధ్యలో వచ్చిన మెడిసిన్స్ వలన వామిటింగ్ అనేది రాకుండా చేయగలుగుతున్నాం. సో, వాళ్ళకి చాలా హ్యాపీగా వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకొని వెళ్తారు పిల్లలు. సహకరించడం అనేది ఇనీషియల్‌గా సహకరించరు. ఎందుకంటే నీడిల్స్ ఉంటాయి, కుచ్చుతుంటాము, బ్లడ్ టెస్ట్‌లు చేస్తుంటాం, అవన్నీ చేస్తుంటాం. అవి చాలా అన్‌బేరబుల్‌గా ఉంటాయి చిల్డ్రన్‌కి. సో, నేనేం బిలీవ్ చేస్తానంటే యాస్ ఎ డాక్టర్, ట్రీట్మెంట్ షుడంట్ బి మోర్ పెయిన్‌ఫుల్ థాన్ ద డిసీజ్ ఇట్‌సెల్ఫ్. హ్మ్. సో, అది ఎట్లా ఈజీగా చేయాలి వాళ్ళకనేది చాలా బిగ్ థింగ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంఫర్టింగ్ ఎన్విరాన్మెంట్, చిల్డ్రన్స్ వార్డ్స్, చిల్డ్రన్ ఉండే ఎన్విరాన్మెంట్, చిల్డ్రన్‌ని అడల్ట్స్‌తోని మిక్స్ చేయకూడదు. పేరెంట్స్‌కి సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్, చిల్డ్రన్‌ని సపోర్ట్ చేసే ఎన్విరాన్మెంట్, కంఫర్టబుల్ ఎన్విరాన్మెంట్, రియాష్యూరింగ్ స్టాఫ్. అట్లా వాళ్ళని సంజాయించుకుంటూ
ఇప్పుడు అడల్ట్కి ఒక క్యాన్ ఇలాంటి డ్రిప్ పెట్టాలంటే చెప్పి పెట్టేస్తాం, 1 నిమిషంలో అయిపోతుంది. అదే పిల్లవాడికి పెట్టాలంటే సమ్ టైమ్స్ ఇట్ కెన్ టేక్ అస్ 1 అవర్ టు పుట్ అ డ్రిప్. వాడిని సంజాయించి వాడికి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి మెల్లగా దగ్గర తీసుకొని పెట్టాల్సి వస్తుంది. సో ఇనీషియల్గా వాళ్ళు కోఆపరేట్ చెయ్యరు, దాని తర్వాత మెల్లగా అలవాటు అవుతుంది. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఈ చిల్డ్రన్కి చిన్న మత్తు మంది అంటే అనెస్థీసియా ఇచ్చి పర్మనెంట్ లైన్స్ పెట్టుకోవచ్చు. సో నీడిల్ ఫ్రీ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. ఒక పైప్ లాగా ఇక్కడ పెట్టుకొని దాని నుండి ట్రీట్మెంట్స్ ఇవ్వడం, దాని నుండే బ్లడ్ తీసుకోవడం. వన్స్ అది పెట్టగలిగినప్పుడు అప్పటి నుండి ఫ్రీ అయిపోతారు వాళ్ళు. సో వాళ్ళకి వచ్చి తీసుకుంటారు, వెళ్ళిపోతుంటారు. సో దే కమ్ టు మై రూమ్ హ్యాపీలీ బౌన్సింగ్ టు టెల్ మీ ఆల్ స్టోరీస్ అండ్ ఆల్ దట్. సో ఒక ఫ్యామిలీ లాగా అయిపోతుంది అనమాట కొన్ని రోజుల తర్వాత. సహకరించకపోవడం అనేది 99% ఆఫ్ ద టైం జరగదు. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.